హలో నమస్తే, నేను ఇవాళ చేస్తున్నాను అప్పాలండి. చాలా సింపుల్ వేలో ఆయిల్ హీట్ చేసేసుకున్నాను, పిండి కలిపేసుకున్నాను. దీంట్లో వచ్చేసి జీలకర్ర, నువ్వులు, నానబెట్టిన శనగపప్పు వేసాను. ఆ తర్వాత ఈ బియ్యం పిండి శనగపిండి పట్టించిందండి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కొంచెం గ్రైండ్ చేసి, అంటే పచ్చాపచ్చాగా దంచుకున్నా పర్లేదు, గ్రైండ్ చేసినా పర్లేదు, అలా చేసేసుకుని ముద్దలుగా చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ దానిపైన పెట్టేసి చూస్తాను నేను ఎలా చేస్తున్నాను అని. ఇది ఒక ఫోన్తో ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకుని ఒక హ్యాండ్తో చేస్తూ ఉంటే కరెక్ట్గా నాకు రావట్లేదు, ప్లస్ అంత ఎక్స్పెక్ట్ కాదు నేను వీడియో తీయడంలో. సో ఇది హై ఫ్లేమ్ మీద పెట్టుకొని వేసుకోవాలండి, అప్పుడే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, గలగలమా అంటూ వస్తుంది మనవి అప్పాలు. తర్వాత కొంచెం సాల్ట్, ఉప్పు, పసుపు వేసేసుకొని ముద్దలు చేసుకొని, ఇలా ముద్దల మీద ఏంటంటే ఆయిల్ వేసేసుకోవాలండి. మొత్తం నేను ఆయిల్ చల్లేసుకున్నాను. ఇప్పుడు మనకి వచ్చేసి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఫాస్ట్గా అయిపోతుందండి. ఒక్కరున్నా కూడా మనం ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలాంటివి ఒకటి తీసేసుకొని ఒకసారి కొంచెం రౌండ్గా వచ్చేది ఇలా చేసుకుంటూ అయిపోతుంది. ఇక్కడ ఒక వాయి అయిపోయేలోపు ఇంకో వాయి మనకి రెడీగా ఉంటుంది. సో ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. తింటే మీరు ఓమ కూడా వేసుకోవచ్చు, నేను ఓమ వేయట్లేదు. అండ్ ఇంకొకటి, దీంట్లో నేను అల్లం వెల్లుల్లి కానీ ఆనియన్ కానీ వేయలేదండి, ఎందుకంటే మేము తినాం కాబట్టి. మండే రోజు శివయ్య కోసం మేము చెరుగట్టు దగ్గర ఉంటామండి. సో అందుకే ఇది మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చెక్కలు అంటారు, అప్పాలు అంటారు. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. కావాలంటే మనం ఇంకొంచెం పలచగా ఒత్తుకోవచ్చు, లేకపోతే ఇలాగే దొడ్డుగా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అయితే దొడ్డుగా వేసుకుంటే కొంచెం స్లో మోషన్లో, స్టవ్ స్లో పెట్టి వేసుకుంటే మంచి లోపల వరకు కుక్ అవుతాయి. మనం ఫాస్ట్గా చేస్తున్నాము అనుకుంటే కనుక కొంచెం ఇలా ఒత్తుకుంటే సెట్ అయిపోతాయి. ఈ రెండు టిప్స్ పాటిస్తే చెక్కలు సూపర్గా వస్తాయి. రౌండ్గా రాలేదనే థింక్ చేయకండి, ఇంట్లో ఇలాగే ఉంటాయి కదా, రౌండ్గా కూడా వస్తాయి కొన్ని. ఫాస్ట్గా చేస్తున్నాను నేను, నో టైం. సో అందుకే ఇలా అన్నమాట. ఇది ఇవాళ నేను వంట. అండ్ నేను పొద్దునే అది వేసాను, వంకాయ పులుసు పెట్టాను, దొండకాయ గీకేసి మొత్తం కొబ్బరికూర ఉంటుంది కదా అందులో గీకేసి కొత్తిమీర వేసి ఫ్రై చేశాను. షుగర్ పేషెంట్ కోసం చేసిన కాకరకాయ ఫ్రై, మా మమ్మీ డాడీ కోసం మమ్మీ చేసిన ఆలు ఫ్రై. చూడండి, మనం అటు వచ్చేలోపు ఇవి అవుతుంటాయి. ఇలా దొడ్డుగా వేసినప్పుడు కొంచెం స్లిమ్లో పెట్టుకొని, స్లిమ్లో కాదు మీడియం పెడితే సరిపోతుంది. ఇదేంటి సేమ్ మనం బేకరీ నుంచి కొన్నాము, లేదంటే ఆర్డర్ పెట్టి చేయించుకుంటాం కదా, అలా వస్తాయి. ఇలా దొడ్డుగా చేస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి, తింటున్న కొద్ది పోతూనే ఉంటాయి. ఇందులో మనం కొంచెం జీలకర్ర వేసాము అండ్ పుదీనా వేసాం కదా, డైజెషన్ ప్రాబ్లం ఏమీ అవ్వదు, ఆయిల్ ప్రాబ్లం అసలే రాదు. అలానే మరి ఎక్కువ తినకండి, లిమిట్లో తినాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా బాబాయ్, సీ యూ, మళ్ళీ కలుద్దాం.